నమస్తే అండి. మామూలుగా మనము కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని వేరు చేయడానికి చాలా కష్టపడుతుంటాం కదా. ఈ వీడియోలో చెప్పే 2 పద్ధతుల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని చాలా సులభంగా వేరు చేయవచ్చు. మొదటి టిప్పు, స్టవ్ని వెలిగించి దానిపైన కొబ్బరి చిప్పని పెట్టుకొని 3-4 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేయడం వలన ఆ వేడికి కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి కొద్దిగా లూజ్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా తిప్పుకుంటూ వేడి చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి చిప్పను పక్కకు పెట్టుకొని ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి. వెంటనే చల్లారిపోతుందండి. ఇప్పుడు ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని చుట్టూ ఈ విధంగా లూజ్ చేయాలి. కొబ్బరి చిప్పను వేడి చేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చుట్టూ లూజ్ చేసుకుంటే మనకి కొబ్బరి అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక పద్ధతిలో కొబ్బరిని ఎలా తీయాలో చూద్దాము. స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో వాటర్ని పోసుకోవాలి. అందులో ఒక గిన్నెని కానీ స్టాండ్ని కానీ పెట్టుకొని దానిపైన కొబ్బరి చిప్పని పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్పూన్తో కానీ నైఫ్తో కానీ సైడ్స్ని ఈ విధంగా లూజ్ చేసుకుంటే కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది. కొబ్బరి తొందరగా తీయాలనుకుంటే మనం ఈ 2 పద్ధతిలో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చండి. లేదు అంటే 4-5 గంటల పాటు ఎండలో కూడా కొబ్బరి చిప్పని పెడితే మనకి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ కొబ్బరి ముక్కలు ఉన్నప్పుడు కొబ్బరిని తీయడానికి మనకి ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.